హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే టెట్ కూడా బాగా రాశారని అనుకుంటున్నానండి. అందరికి కూడా మంచి మార్క్సే వచ్చాయి. అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగు కంటెంట్ అండి. అది ఫిఫ్త్ క్లాస్ సంబంధించి కొత్త తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిందండి. మొత్తం ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే రేపు కూడా చెప్తాను. నిన్న ఫోర్త్ క్లాస్ సంబంధించి పెట్టాను. అలాగే మొన్న కూడా పెట్టానండి. థర్డ్, ఫోర్త్ అయ్యాయి. ఈరోజు ఫిఫ్త్ స్టార్ట్ చేస్తున్నాను. ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అండి ఇది. మొత్తం కంటెంట్ దీనికి సంబంధించిన కవులు మొత్తం అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేయడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. థర్డ్, ఫోర్త్ అయిపోయండి నిన్నటితో. ఈరోజేమో ఫిఫ్త్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నేను డిఎస్సికి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. సైకాలజీ అన్నీ కూడా చేశానండి. మెథడ్స్ చేశాను, కంటెంట్స్ చేశాను, అన్నీ చేశాను. ఒకసారి చూడండి ఛానల్ని, కొత్త వాళ్ళైతే. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దామండి. ఇది తెలుగు టెక్స్ట్ బుక్. పాత సిలబస్ కూడా నేను కవర్ చేస్తాను. అంటే ఈ టెక్స్ట్ బుక్ ముందు వచ్చిన టెక్స్ట్ బుక్ కూడా కవర్ చేస్తానండి. పాతది, కొత్త 2 కూడా చెప్పడం జరుగుతుంది. థర్డ్ చెప్పాను, ఫోర్త్ చెప్పాను, ఫిఫ్త్ కూడా ఇప్పుడు కొత్తది, తర్వాత పాతది కూడా నేను చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే పాతదంతా ఒక 10 సంవత్సరాలు గట్రా అయిపోలేదండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అందులో కూడా రావడం జరుగుతుంది. అందుకనే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ చూసుకుంటే రాయపోలు సుబ్బారావు గారికి అభ అభనవ నన్నయ, నవ్య కవితా పితామహుడని బిరుదులు ఉన్నాయి. అభినవ నన్నయ, నవ్య కవిత పితామహుడని బిరుదులు ఉన్నాయి. ఎవరికి? రాయపోలు సుబ్బారావు గారికి అండి. తర్వాత తృణకంకణం, స్నేహలత, స్వప్న కుమారం, కష్టకమల, వనమాల రాయపోలు సుబ్బారావు రచనలండి. ఇవన్నీ కూడా తృణకంకణం, స్నేహలత, స్వప్న కుమారం, కష్టకమల, వనమాల ఇవన్నీ కూడా రాయపోలు సుబ్బారావు గారి రచనలు. ఇతని యొక్క బిరుదులు ఏంటి? అభినవ నన్నయ, నవ్య కవిత పితామహుడు. ఇవి రాయపోలు సుబ్బారావు గారి యొక్క బిరుదులు. అలాగే తృణకంకణం, స్నేహలత, స్వప్న స్వప్న కుమారం, కష్టకమలం, వనమాలి ఇవన్నీ కూడా రచనలు. అలాగే భారత ప్రభుత్వం సుబ్బారావు గారిని పద్మభూషణ బిరుదుతో సత్కరించిందండి. దేంతో అండి? పద్మభూషణ బిరుదుతో సత్కరించింది భారత ప్రభుత్వం. నెక్స్ట్, ఏ దేశమేగిన ఎందుకాలిన గేయాన్ని రాయపోలు సుబ్బారావు గారు రచించారు. ఏ దేశమేగిన ఎందుకాలిడనని గేయాన్ని రాయపోలు సుబ్బారావు గారు రచించారు. భారత ప్రభుత్వం పద్మభూషణ బిరుదు సత్కరించింది. నెక్స్ట్, 1893 సెప్టెంబర్ 11వ తేదీన షికాగోలో కొలంబస్ హాల్లో సర్వమత మహాసభలో స్వామి వివేకానందుడు చక్కని ఉపన్యాసం ఇచ్చాడు. ఎప్పుడండి? 1893 సెప్టెంబర్ 11వ తేదీన షికాగోలో కొలంబస్ హాల్లో అండి సర్వమత మహా మహాసభలో స్వామి వివేకానందుడు చక్కని ఉపన్యాసం ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రార్థనలు, కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలని వివేకానందుడు అన్నారు. ఏంటి? ప్రార్థనలో కర్మ కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలని ఎవరన్నారంటే స్వామి వివేకానంద అండి. ఇవి ఒక లైన్ ఇచ్చి ఇది ఎవరన్నారు అని అడగడం జరుగుతుంది. ఇవి ఒక లెసన్కి మధ్యలో వచ్చిన బిట్స్ అండి ఇవి. ఒక లైన్ ఇచ్చి అది ఈ మాట ఎవరన్నారని అడగడం జరుగుతుంది బిట్స్లో ఎక్కువ. నెక్స్ట్ మనం చూసుకుంటే సాయం ఒక అనువాద కథ. సాయం అనే ఒక లెసన్ ఉంటుందండి. అది ఒక అనువాద కథ అండి. నెక్స్ట్, జాకోఫ్ దక్షిణాఫ్రికాకు చెందిన కవి. జాకోఫ్ దక్షిణాఫ్రికాకు చెందిన కవి, కథకుడు, నవల రచయిత ఇతను. జాకోఫ్ అండి. తర్వాత, అమ్మ అటు చూడు ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు రవి. చూడండి, ఈ మాట కూడా ఇస్తాడు. అమ్మ అటు చూడు ఆ పిచ్చుక తీగలు ఇరుక్కుపోయిందని ఎవరు అన్నారని అడగడం జరుగుతుంది మనకి ఇక్కడ. రవి అండి. నెక్స్ట్, సాయం పాఠంలో ఇతివృత్తం పరోపకారం అంటే భూతదయ అండి. చూడండి, సాయం పాఠంలో ఇతివృత్తం ఏంటంటే పరోపకారం అండి. నెక్స్ట్, తన దేహాన్ని కోసి
ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి శిబి చక్రవర్తి. తన దేహాన్ని కోసిచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి ఎవరండి? శిబి చక్రవర్తి. నెక్స్ట్ మనం చూసుకుంటే, బాపూజీ మీరు మట్టిలో మాణిక్యాలు వెలికి తీయగలరు. అందువల్లనే మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను క్షమించండి అని బాపూజీ పాదాలు సూచించాడు మహాదేవ్జీ. చూడండి ఇలా కూడా ఇస్తుంటాడు. ఇది ఒక లెసన్ మధ్యలో వచ్చిన ఒక సెంటెన్స్ అండి. బాపూజీ మీరు మట్టిలో మాణిక్యాలు వెలికి తీయగలరు. అందువల్ల మీరు మహాత్ములు. మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను క్షమించండి అని ఎవరన్నారంటే మహాదేవ్జీ అండి ఇతను. నెక్స్ట్, కరుణశ్రీ పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించాడు. ఇతను శతకాలు రచించారు కానీ ప్రత్యేకించి పిల్లల కోసం ఏంటి తెలుగు బాల శతకాన్ని రచించారు. నెక్స్ట్, జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా ప్రసిద్ధులు. జంధ్యాల పాపయ్య శ్రీ ఏ విధంగా కరుణశ్రీగా ప్రసిద్ధులు. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఎలా ప్రసిద్ధులండి? కరుణశ్రీగా. నెక్స్ట్, జమదగ్ని కాలం పేరుతో చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రచనలు చేశారు. జమదగ్ని అనే కాలం పేరుతో చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు రచనలు చేశారు. నెక్స్ట్, పిల్లల మనస్తత్వం చిత్రణ ప్రధానంగా జమదగ్ని గారు కథలను రాశారనమాట. ఎవరు? పిల్లల మనస్తత్వాన్ని చిత్రీకరణ ప్రధానంగా అండి. ఎవరు? జమదగ్ని గారు కథలు రాశారు. తర్వాత కొండవాగు పాఠ్యాంశం లేఖ ప్రక్రియలో ఉన్నది. కొండవాగు పాఠ్యాంశం లేఖ ప్రక్రియలో ఉందండి. ఎక్కడుంది? లేఖ ప్రక్రియలో ఉంది. నెక్స్ట్, చూడాలనుకునే వాళ్ళే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. వినాలనుకునే వినాలనుకునే వాళ్ళే కానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనది. ఈ వాక్యాలు కొండవాగు పాఠంలోని. చూడండి పాఠం అడుగుతున్నారు. ఈ వాక్యం ఎవరన్నారు? చూడండి ఏ విధంగా అడుగుతున్నారు. చూడాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనది. వినాలనుకోవాలి కానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అందమైనది. ఇది ఏ లెసన్లో అడుగుతున్నారు? చూడండి కొండవాగు పాఠంలో ఉంది. ఇది కొండవాగు అనే పాఠం ఉంటుంది 5th క్లాస్లోనే, అందులో ఉందండి. నెక్స్ట్, జననీ జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మమున జనని పద్యపాదాలను శ్రీనాథుడు రచించాడు. ఎవరు రచించాడండి? జననీ జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మం జనని అని శ్రీనాథుడు రచించాడండి. నెక్స్ట్ మనం చూసుకుంటే, ఏడిది కామేశ్వరరావు గారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధుడు. ఎవరండి? ఏడిద కామేశ్వరరావు గారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవి ఏడిద కామేశ్వరరావు రచనలండి. రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవి ఏడిద కామేశ్వరరావు రచనలు. నెక్స్ట్, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది బోయి భీమన్న గారి స్వీయ రచన. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది బోయి భీమన్న గారి స్వీయ చరిత్ర. నెక్స్ట్, గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత లాంటి ఖండ కావ్యాలు ఎవరు రాసించారు? బోయి భీమన్న రచనలండి. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత లాంటి ఖండ కావ్యాలు బోయి భీమన్న రచనలండి. నెక్స్ట్, జయగీతములు అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఎందులోనండి? జయగీతం అనే పాఠంలో అండి. నెక్స్ట్, రాజుగారు అడిగిన చిక్కు ప్రశ్న విమర్శి జవాబును చెప్పింది వెన్నెల. రాజుగారు చిక్కు ప్రశ్న విడమర్చి జవాబును చెప్పింది వెన్నెల. నెక్స్ట్, 90 ఆమడాలైన వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలనేది ప్రాచీన నానుడి. ఇదేంటండి? 90 ఆమడాలైన వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలనేది ఎవరు? ప్రాచీన నానుడి అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుంచి తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. ఏ కులస్తులు అండి? మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆర్య కులస్తులు. ఎవరండి? ఆర్య కులస్తుల నుంచి తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. నెక్స్ట్, తోలుబొమ్మలు 1 అడుగు నుంచి 4-5 అడుగులు ఎత్తు వరకు తయారు చేసుకుంటారు. ఇది కూడా అడుగుతారండి. 1 అడుగు నుంచి 4-5 అడుగులు ఎత్తు ఉంటుంది తోలుబొమ్మలు. నెక్స్ట్,
జుట్టు పోలిగాడు, కేతుగాడు, బంగారక్క లాంటి పాత్రలు తోలుబొమ్మలాటలో ఉంటాయి. ఇలా పాత్రలు ఇచ్చి ఇవి తోలు తోలుబొమ్మలాటలో ఉండే పాత్రలని ఒక పాత్ర ఇచ్చి అడుగుతూ ఉంటారండి. జుట్టు పోలుగాడు, కేతిగాడు, బంగారక్క. నెక్స్ట్ తప్పెటగుండ్లు ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. తప్పెటగుండ్లు మన ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కోలాట నృత్యంలో సుమారు 16-40 మంది వరకు పాల్గొంటారు. ఈ మధ్య ఎక్కువ పాపులర్ కోలాట కదండి. కోలాటంలో సుమారు 16-40 మంది పాల్గొంటారండి కోలాటంలో. తల రోట్లో తలదూర్చి రోకటి పోటుకు విరిచినట్లు అనేది ఏంటి? ఒక సామెత. మనకి ఒక ఇచ్చే సామెత లేకపోతే జాతీయమా ఏంటి అని అడుగుతూ ఉంటారండి. అది పొడుపు కథ అని అడుగుతుంటారు. చూడండి, రోట్లో తలదూర్చి రోకటి పోటుకు విరిచినట్లు అనేది ఒక సామెత. నెక్స్ట్ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు. సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు. నెక్స్ట్ సిద్ధేంద్రయోగి రచించిన భామా కలాపం తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ఏంటని అడుగుతుంటారండి. భామా కలాపం అండి. అది ఎవరు? సిద్ధేంద్రయోగి రచించారు. నెక్స్ట్ మనం చూసుకుంటే రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన రచన పెన్నేటి పాట. పెన్నేటి పాట అనేది లెసన్ దేని గురించి చెబుతుందండి? రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ పెన్నేటి పాటను రచించినది విద్వాన్ విశ్వం అండి. పెన్నేటి పాటను రచించింది ఎవరండి? విద్వాన్ విశ్వం. మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహా సముద్రం వలె పెద్దది. అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడి నుంచి కదలడం మంచిది కాదు అన్నది ఎవరు? దీర్ఘసుతుడు. ఇదొక కథ అండి. 3 చేపల కథ. అందులోని గురించి ఇందులో అన్నది ఎవరని అడుగుతున్నారు చూడండి. ఈ విధంగా కూడా అడగడం జరుగుతుంది. మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది. అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడి నుంచి కదలడం మంచిది కాదు అన్నది దీర్ఘసుతుడు. నెక్స్ట్ అనుభవాలు, జ్ఞాపకాలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వీచరిత్ర. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వీచరిత్ర ఏంటంటే అనుభవాలు, జ్ఞాపకాలండి. నెక్స్ట్ ఆత్మబలి, రక్షాబంధనము. చూడండి, ఆత్మబలి, రక్షాబంధనము నవలలు శ్రీపాద సుబ్రహ్మణ్య గారి రచించారండి. ఇవన్నీ కూడా ఆత్మబలి, రక్షాబంధనము నవలలు ఇవన్నీ కూడా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించారు. నెక్స్ట్ అనుభవాల, జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీచరిత్ర ఇది. నెక్స్ట్ చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కు చేయరాదు. ఈ పద్యం పంక్తులు ఎవరు రాశారండి? వేమన. చూడండి, పద్యం ఇచ్చి ఇది ఎవరు రాశారని చెప్పడం జరుగుతుంది. చూడండి, చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కు చేయరాదు అని వేమన రచించారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే పురుషులను బోధించే పదాలు మహాత్ములు అంటారు. పురుషులను బోధించే పదాలను ఏమంటామంటే మహాత్ములు. తక్కినవి అమాత్తులు. తక్కినవన్నీ అమాత్తులు అవుతాయి. పురుషులను బోధించే పదాలు మహాత్తులు, తక్కినవి అమాత్తులండి. నెక్స్ట్ వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో, అమాత్తులను బహువచనంలో, మహాత్ములను చేరుతాయి. చూడండి, వాక్య నిర్మాణం స్త్రీలను బోధించే పదాలు ఏకవచనంలో అంటే అమాత్తులను, బహువచనంలో మహాత్తులను చేరుతాయి. చూడండి ఒకసారి. స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతీవాచకాలు అంటారు. స్త్రీలను బోధించే పదాలను ఏమంటామండి? మహతీవాచకాలు అంటాము. నెక్స్ట్ తొలి వెలుగు శాసనం కలమల్ల శాసనం. ఏంటండి? తొలి వెలుగు శాసనం కలమల్ల శాసనం. నెక్స్ట్ తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు చోళులు. తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు చోళులు. నెక్స్ట్ భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తలు గిడుగు వెంకటరామమూర్తి గారు ఒకరిగా ప్రసిద్ధి చెందారు. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో గిడుగు వెంకటరామమూర్తి గారు ఒకరిగా ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బాలకవి శరణ్యం. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం గిడుగు వారి రచనలు. ఇవి గిడుగు రామమూర్తి గారి రచనలు. ఏంటి? గిడుగు వెంకటరామమూర్తి గారి రచనలు. ఏంటి? బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత
బేషక్కుల భాషా భేషజం ఇవన్నీ కూడా గిడుగు వారిచే రచనలు. నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు గిడుగు రామ్మూర్తి. చూడండి, గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు ఎవరంటే గిడుగు రామ్మూర్తి గారు. నెక్స్ట్ ఇటుకల పండుగని విశాఖ విజయనగరం జిల్లాలో ఉన్న గిరిజనులు జరుపుకుంటారు. ఏ పండుగని? ఇటుకల పండుగను విశాఖ విజయనగరం జిల్లాలో గిరిజనులు జరుపుకుంటారు. నెక్స్ట్ డై 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 మామలే అడాతోరన్ పాయింతై అనేది సవర భాష అండి. ఇది ఏ భాష అని అడుగుతుంది చూడండి, భాషలు కూడా ఇస్తున్నారు. డై డై మామలే అడాతోరన్ పాయింతియే అనేది ఏ భాష అండి? సవర భాష. నెక్స్ట్ చందమామ చిక్కని తేనె తేవే అనేది తెలుగు భాష. చూడండి, చందమామ చిక్కని తేనె తేవే అనేది తెలుగు భాష. నెక్స్ట్ క్రైస్తవుల అతి పెద్ద పండుగ క్రిస్మస్. దీన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకుంటాము. నెక్స్ట్ సావిత్రిబాయి పులే ప్రథమ మహిళా ఉపాధ్యాయుని. సావిత్రిబాయి పులే ప్రథమ మహిళా ఉపాధ్యాయుని. నెక్స్ట్ సరోజిని నాయుడు భారతి కోకిల. ఏంటండి? సరోజిని నాయుడు భారత కోకిల. నెక్స్ట్ ఆతుకూరి మొల్ల తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి. చూడండి, సావిత్రిబాయి పులే ప్రథమ మహిళా ఉపాధ్యాయుని, సరోజిని నాయుడు భారత కోకిల, అతుకూరి మొల్ల తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి, తరిగొండ వెంగమాంబ యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. ఇందులోనండి యక్షగాన రచనల్లో ఎవరు? తరిగొండ వెంగమాంబ. నెక్స్ట్ అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాలు నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించిన గొప్ప కవయిత్రి ఎవరంటే తరిగొండ వెంగమాంబ. అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాలను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించిన గొప్ప కవయిత్రి ఎవరంటే తరిగొండ వెంగమాంబ. వెంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసునికి ముత్యాల హారతి ఇచ్చేది. చూడండి, శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది. నెక్స్ట్ తాళపాక వారితో లాలి తాళపాక వారి లాలి తరిగొండమ్మ హారతి అనే నానుడి ఉంది. చూడండి, తాళపాక వారి లాలి తరిగొండమ్మ హారతి అనేది ఒక నానుడి అండి. చూడండి, సుజన రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించినది పొనకు కనకమ్మ అండి. సుజన రంజని సమాజ్ అనే సేవా సంస్థ స్థాపించింది పొనుకు కనకమ్మ అండి. నెక్స్ట్ చుందూరు రత్నమ్మ మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేశారు. చుందూరు రత్నమ్మ మహిళా పారిశ్రామిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. కళ్ళు మానండోయ్ బాబు అంటూ ఎలుగెత్తి చాటిన వారు శ్రీమతి జయంతి సూరమ్మ. కళ్ళు మానండోయ్ బాబు అంటూ ఎలుగెత్తి చాటిన వారు శ్రీమతి జయంతి సూరమ్మ అండి. చందూరు రత్నమ్మ మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేశారు. కళ్ళు మానండోయ్ బాబు అంటూ ఎలుగెత్తి చాటిన వారు శ్రీమతి జయంతి సూరమ్మ. క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. క్రియాసహిత వాక్యంలో ఏముంటుందండి? ఒక సమాపక క్రియ ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉంటుంది. క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. నెక్స్ట్ వాక్యంలో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంక్లిష్ట వాక్యం అవుతుంది. వాక్యంలో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంక్లిష్ట వాక్యం అవుతుంది. నెక్స్ట్ వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం అవుతుంది. చూడండి, వాక్యంలో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంక్లిష్ట వాక్యం అవుతుంది. వాక్యంలో ఒకటి లేదా ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం అవుతుంది. చూడండి, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేది ఒక సామెత. చూడండి, ఇది జ్ఞాతీయమా లేదా ఏంటి సామెత, పొడుపు కథ అని అడుగుతూ ఉంటారు. ఇది సామెత అండి. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేది ఒక సామెత. నెక్స్ట్ నన్నయ్య 11వ శతాబ్దపు కవి. 11వ శతాబ్దానికి చెందిన కవి నన్నయ్య. ఇతని ఆది కవి, వాగనుశాసనుడు అనే బిరుదులు ఉన్నాయి. నన్నయ్యకి ఏమున్నాయండి? ఆది కవి,
వాగను శాసనుడు. ఇవి అతని యొక్క బిరుదులు. నెక్స్ట్ నన్నయ్య ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో 142వ పద్యం శారద శారదా రాత్రుల వరకు రచించారండి. చూడండి నన్నయ్య ఆది సభా పర్వాలను అరణ్య పరములో 142వ పద్యం శారదా రాత్రుల వరకు రచించారు. నెక్స్ట్ తిక్కన 13వ శతాబ్దపు కవి. నన్నయ్య 11వ శతాబ్ద కవి. తిక్కన 13వ శతాబ్ద కవి. మహాభారతంలో 15 పర్వాలు రచించారు ఇతను. తిక్కన మహాభారతంలో 15 పర్వాలు రచించారు. తిక్కన 13వ శతాబ్దం కవి. తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. తిక్కనకి ఏమున్నాయండి? కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి. ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. అలాగే మహాభారతంలో 15 పర్వాలు రచించారు. తర్వాత నిర్వచనోత్తర రామాయణం రచించినది తిక్కన. నిర్వచనోత్తర రామాయణాన్ని రచించింది ఎవరండి? తిక్కన. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎర్రన 14వ శతాబ్దం హరివంశం. ఇతను చూడండి ఎర్రన 14వ శతాబ్దానికి చెందిన అతను. నన్నయ్య 11, తిక్కన 13, ఇతను 14. ఎవరు? ఎర్రన. హరివంశం, నృసింహ పురాణం ఎర్రన రచనలే. హరివంశం, నృసింహ పురాణం కూడా ఎర్రన యొక్క రచనలే. నెక్స్ట్ ఎర్రన ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి. ఎర్రనికి ఏమున్నాయండి? ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు ఉన్నాయి. మహాభారతంలో ఎర్రన అరణ్య పర్వ శాసం రాశాడు. చూడండి మహాభారతంలో ఎర్రన అరణ్య పర్వ శాసం అనేది రాశాడండి. నెక్స్ట్ మంచి బహుమతి సంభాషణ ప్రక్రియలో ఉన్నది. మంచి బహుమతి అని లెసన సంభాషణ ప్రక్రియలో ఉన్నదండి. ఇవ్వండి ఈరోజు టాపిక్. అది 5th క్లాస్ సంబంధించి మొత్తం కంటెంట్ నేను చెప్పాను. నెక్స్ట్ బిట్స్ రూపంలో చెప్తాను. తర్వాత ఏమో మళ్ళీ 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ పాత సిలబస్ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో కూడా ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల 2 కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్.